నీతిమంతుడు లోకానికి వెలుగయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుండి 16 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 13వ వచనం, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కాని మరి దేనికిని పనికిరాదు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ధన్యతలను ముగిస్తూ ప్రభు కొండ మీద తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెంటనే చెప్పిన మాటలను గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 10వ వచనం చూస్తే, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చదువుతాం. నీతి అంటే మనకు తెలుసు కదా, మనమందరము మన క్రియల చేత నీతిమంతులం అవ్వలేదు. మన క్రియలు దేవుని నీతికి ఎప్పుడు కూడా సరిపోవు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులమయ్యాం. దేవుని మాట ప్రకారం బ్రతకడమే నీతి. అంటే మారు మనస్సు పొందుకోవడం దగ్గర నుండి పాపక్షమాపణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, దేవుని రాజ్యంలో చేర్చబడటం, ఆత్మచేత నడిపించబడటం, ఆత్మఫలం ఫలించటం, అంతం వరకు సహించేంత మట్టుకు మనం దేవుని మాట ప్రకారం బ్రతకాల్సిందే. అప్పుడే మనలో నీతి నిలిచి ఉంటుంది. మనకు నీతి అంటే దేవుని మాట ప్రకారం బ్రతకడమే. అయితే అలా బ్రతికే సమయంలో మనకు చాలా శ్రమ, హింస కలుగుతుందని మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో విత్తువాని ఉపమానంలో ప్రభు అంటారు. అయితే చాలామంది తెలియక అలా శ్రమ, హింస కలగగానే ఇది దేవుని చిత్తము కాదేమో అని ఊహించి అభ్యంతరపడుతూ ఉంటారు. మరి కొందరేమో దాన్ని తట్టుకోలేక అభ్యంతరపడుతూ ఉంటారు. అందుకే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, అలాంటివి కలుగుతాయి. ఎందుకంటే ఈ లోకంలోని వారి మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం దేవుని కొరకు నిలబడేటప్పుడు మనం అందరికీ చాలా విచిత్రంగా కనబడతాం. అందరికీ నచ్చదు. అందుకే కొంచెం ఇరుకు, కొంచెం శ్రమ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీకు ఇలాంటి హింస కలిగినప్పుడు కూడా మీరు నిలబడ్డారు అని అంటే పరలోక రాజ్యం మీదే అని. ఇంకా 11, 12 వచనాల్లో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని రాయబడింది. తప్పు చేసి నిందించబడినప్పుడు, హింసింపబడినప్పుడు అని చెప్పలేదు. నీతి కార్యం జరిగించి కూడా మీరు నిందించబడితే అప్పుడు మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అని అన్నారు. ఎవరైతే పరలోకం ఒక వాస్తవం అని, మనం అక్కడ ప్రభువుతో ఉండబోతున్నామని అసలైన నిరీక్షణ కలిగి ఉంటారో వారు మాత్రమే వీటిని సహించగలుగుతారు. ఎవరికైతే ఆ నిరీక్షణ ఉండదో వారి లోకంలోని వారిలాగానే తిరగబడతారు. మరి మనం ఎట్లున్నామో మన గురించి మనం ఆలోచించుకోవాలి. తర్వాత తరాల కోసం కూడా ఆస్తులు పోగు చేసే మనం చనిపోయాక ఏమవుతామని ఆలోచించకపోవడం, తెలుసుకోకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్రిందకొచ్చి 13వ వచనం చూస్తే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు అంటారు. ఉప్పును గురించి వాక్యం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో, మీలో మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పబడింది. అంటే ఉప్పు సమాధానాన్ని సూచిస్తుందని అర్థమవుతుంది కదా. దీన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటిలో ఉప్పు అర్పింపవలను అని రాయబడి ఉంటుంది. ఇదే విషయాన్ని యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాల్లో వివరిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వచనాలు చదువుదామా? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణంను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణంను అర్పించుము అని రాయబడి ఉంటుంది. అంటే మన ప్రతి అర్పణములోనూ ప్రభు సమాధానాన్ని చూస్తూ ఉన్నారు. ఒకవేళ అది లేకపోతే మన అర్పణ అంగీకరించబడదు అని గుర్తించాలి. మన ప్రతి సంభాషణ కూడా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రతి మాటలో మనతో మనకు సమాధానం ఉండాలి, మనకి మన పొరుగు వారితో సమాధానం ఉండాలి,
మనకు దేవునితో సమాధానం ఉండేలాగా మన పొరుగువారిని కూడా దేవునితో సమాధానపరిచేలాగా మాట్లాడాలి అని హెచ్చరించబడింది. అదే లేకపోతే మనం సారం లేని వారము, ఎందుకు పనికిరాని వారమని ప్రభువు చెప్తున్నారు. మరి మన సంభాషణ ఎట్లుందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకా ఈ సమాధానాన్ని గురించి మనం నిన్నటి ధ్యానంలో పూర్తిగా వివరించుకున్నాం. ఇంకా ఎక్కువగా దాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే డే 21లోని బైబిల్ స్టడీని వినండి, అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అని అంటే అన్ని పనుల్లోనూ సంభాషణల్లోనూ సమాధానంగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 14 నుండి 16 వచనాలు చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం ఎలాగైతే మరుగై ఉండదో అలాగే మీరు కూడా దీపస్తంభం మీదనే ఉండాలి, పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి అని ప్రభు అంటున్నారు. ఇక్కడ వెలుగంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ స్పష్టంగా చెప్పబడింది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది అని. ఏ చెట్టైనా దాని ఫలం వల్లనే తెలుస్తుందని వాక్యం చెప్తుంది కదా. అలాగే వెలుగంటే ఏంటో కూడా దాని ఫలమే మనకు వివరిస్తుంది. ప్రభువు ఇక్కడ మనల్ని వెలుగై ఉండాలి అని చెప్తున్నారు అని అంటే మనం నీతి కలిగి సత్యముతో సమస్త విధములైన మంచితనము కలిగి ఉండాలి అని ఇక్కడ వివరిస్తున్నారని గ్రహించాలి. మనం కలిగి ఉన్న నీతిని, సత్యాన్ని, మంచితనాన్ని మరుగు చేయక అందరి ఎదుట వాటిని ప్రకటించమని అడుగుతున్నారు. మనకు వెలుగు యేసుక్రీస్తు. ఆయనే లోకానికి వెలుగై మనల్ని వెలిగించి మనల్ని కూడా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. అయితే ఎవరు వెలుగునొద్దకు రారు అని ప్రభు చెప్పారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో, దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా 21వ వచనం కూడా చూస్తే, అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం కూడా చూస్తే, సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును అని అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వెలుగులో మనం ఉంటేనే ఈ లోకంలో మనం కూడా వెలుగై ఉంటాము. అప్పుడే మనలో సత్యము, నీతి, మంచితనము కలిగి ఉండగలం. లోకంలో అందరికీ సత్యము అంటే అది ఒక థియరీ. మనకైతే సత్యం అంటే యేసుక్రీస్తే. ఆయన అన్నాడు, నేనే సత్యమని. కాబట్టి మనకు సత్యం అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో సహవాసం చేస్తేనే సత్యమందు నిలబడగలం. నీతి, మంచితనం అనే ఫలాన్ని ఫలించగలం. రక్షించబడిన తర్వాత దేవునితో సహవాసం మనలోని సారాన్ని పెంచుతుంది, మనలోని వెలుగును ప్రజ్వలింపచేస్తుంది. కానీ లోకంతో సహవాసం మన ఉప్పు సారాన్ని పోగొట్టి మనకున్న వెలుగును చీకటి చేస్తుంది. అందుకే ప్రభు అంటారు, మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఇంకా ఎక్కువ అని. కాబట్టి జాగ్రత్త. లోకంలో ఉన్నవి దేవుని దగ్గర లేనివి ఏమీ లేవు, కానీ దేవుని దగ్గర ఉన్నవి లోకంలో మాత్రం లేవు. అందుకే ప్రభు అంటారు, మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని. కొంచెం శ్రమ, బాధ లోకంలో తప్పకుండా కలుగుతుంది. కానీ ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడని నమ్మితే చాలు, ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా దేవా, మేము చాలాసార్లు ఈ లోకంలో ప్రతి చిన్న విషయంలోనూ ఈ లోకంతో రాజీ పడిపోయి మా సారాన్ని, మా వెలుగును పోగొట్టుకునే పరిస్థితులు మాకు చాలాసార్లు కల్పించబడ్డాయి. మేము అందులో నిలబడి ఉన్న సందర్భాలున్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాతో మాట్లాడిన ఈ విషయాలు ఏవి మేము మర్చిపోకుండా ప్రతిరోజు వీటిల్లో అంటే సమాధానంతో, నీతితో, సత్యముతో, మంచితనంతో బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతిరోజు మీతో సహవాసం చేసి మా జీవితంలో అన్నిటిలో వృద్ధి పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతిరోజు మాకు నిత్య జీవమిచ్చే ఆహారాన్ని దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మా దివిటీలు ఆరిపోకుండానట్లు మేమెప్పుడు ఎక్స్ట్రా ఆయిల్తో ఉండడానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. నీ రాకడకై ఎప్పుడు సిద్ధపడి ఉండేలాగా కృపచూపమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండనుగాక. ఆమెన్.